హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ తెలంగాణ స్పెషల్ మక్కట్కులు. ఈ మక్కట్కులు చేసుకోవాలంటే మనం ఒక జల్లెడ తీసుకోవాలి. ముందుగా హోల్స్ ఉన్న జల్లెడ తీసుకొని దాంట్లో ఈ మక్కట్కులు వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మా ఆయిల్లో నురుగు వస్తుందండి, ఎందుకంటే ఇది పట్టించుకున్న ఆయిల్. ఇది మళ్ళీ నల్ల నువ్వుల నూనె, అందుకని కొంచెం కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నల్ల నువ్వులను మంచిగా కడుక్కొని ఆరబెట్టుకొని గిన్నెలో పట్టించుకుంటారు. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా చిటపటలాడాక దాంట్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఆ ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిలు వేసుకొని కొంచెం కలుపుకొని వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. నేను ఒక 15-20 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. అవి బాగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగాలి, లేకపోతే మక్కట్కులు మెత్తగా అయిపోతాయి. దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి అట్లాంటివి వేయకూడదు. తాలింపు వేసిన తర్వాత మక్కట్కులు మెత్తగా అయిపోతాయి. 1 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న మక్కట్కులు ఉన్నాయి కదా, ఆ మక్కట్కులు వేసుకొని కలపాలి. ఈ మక్కట్కులను మనం తాలింపు వేయకుండా ఊరికే కూడా తినొచ్చు. మా ఏరియాలో అయితే చికెన్ కర్రీకి, సూప్కి, మటన్ సూప్కి అలాంటి వాటికి వేసుకొని తింటారు. ఈ మక్కట్కులే కాకుండా మేము ఏదన్నా స్పెషల్ ఉన్నా లేకపోతే పండగలు ఉన్నా మేము గుడాలు పోసుకుంటాము. ఆ గుడాలకి మేము మొక్కజొన్న విత్తులే యూజ్ చేస్తాము. ఈ మక్కట్కులు కూడా మొక్కజొన్న విత్తులతోనే తయారు చేస్తారు. ఇవి మక్కలు. ఈ మక్కలను ముందు అయితే రోట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ఒత్తలు పెట్టేవాళ్ళు. ఒత్తలు పెట్టడం అంటే దంచి పొట్టుపోయేంత వరకు అలా దంచి మళ్ళీ పెట్టుకునేవాళ్ళు. ఎండిన తర్వాత గుడాలకు వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్యాకెట్సే దొరుకుతున్నాయి రెడీమేడ్గా. గిన్నెలో కూడా పోయించుకుంటున్నారు. గిన్నెలో కూడా చేయించుకుంటే ఇలా అవుతాయి. ఈ మక్కలే కాకుండా అనుములు ఉన్నాయి. ఈ మక్కలను, అనుములను ముందు రోజు నైట్ అయినా లేకపోతే మనం ఈవినింగ్ పోసుకోవాలంటే మార్నింగ్ అయినా ఒక 5-6 అవర్స్ అలా నానబెట్టుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో. ఒక 6-7 విజిల్స్ ఉడికించుకుంటే ఉడికిపోతాయి. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇవి అనుములు. ఈ అనుములు ఒక చిక్కుడు గింజల జాతియే. ఈ అనుములు కూడా అనపకాయ ముదిరిన తర్వాత ఎండపెట్టుకొని అవి గింజలు ఒలుచుకొని ఎండపెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటారు. 1 ఇయర్ మొత్తం ఉండిపోతాయి. మొక్కజొన్నలు ఈ అనుములు వేసి గుడాలు చేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటాయి. నాన్ వెజ్లోకైనా నార్మల్గా వెజిటేరియన్స్ అయినా తినొచ్చు. ఇవి కందులు. అప్పటిదప్పుడే అర్జెంటుగా కావాలి గుడాలు అనుకున్నప్పుడు మనం ఈ కందులని కొంచెంసేపు బాగా కడుక్కొని నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చు. ఒక 6-7 విజిల్స్ కల్లా ఇది కూడా ఉడికిపోతాయి. బాగా ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసుకోవడమే. పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అలా వేసుకొని ఉప్పు కారం వేసుకొని తాలింపు వేసుకోవడమే. ఇవ్వండి మా ఏరియా స్పెషల్ మక్కట్కులు. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకు చాలా హెల్దీ, కుర్కురేలాగా ఉంటాయి. చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.